ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందని అనుకుంటుని. కీర్తన గ్రంథము 39వ అధ్యాయం 1వ వచనము. దావీదు ఒక మంచి విషయాన్ని మనందరికీ తెలియజేస్తున్నారు. భక్తిహీనులు మూర్ఖులు ఎదురుగా దావీదు ఉన్నప్పుడు తన నోటికి చిక్కం వేసుకుంటాను అని అంటున్నాడు. నిజమే కదా మరి. భక్తిహీనులు తమ ఇష్టానుసారంగా నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేస్తుంటారు. పైగా మనం మంచి మాట్లాడినా లేక ఒప్పు మాట్లాడినా వాటిని తప్పుగా చెడుగా భావిస్తారు. ప్రతిదానికి వితండవాదం ఆడుతుంటారు. అలాంటి వారి దగ్గర మాట్లాడి మన నోరు అల్లరి చేసుకోవడం కంటే ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటూ వారు ఏమి చెప్పినా ఊకొట్టడమో లేక అవును అన్నట్టు తల ఊపడమో చేస్తూ ఉంటే వారు తృప్తి పడతారు, మనకు కూడా మనశ్శాంతి ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు నీకు ఎదురైనప్పుడు దావీదు వల్లే నీ నోటికి చిక్కం వేసుకోవడం నేర్చుకో. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.